అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి స్టోరీలతో వీడియోలు కావాలో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. వాటిపై వీడియోలు చేస్తాం. ఈరోజు మనం చెప్పుకొనబోయే కథ పేరు కనిపించకుండా పోయిన కూతురు. 6వ ఎపిసోడ్ ముగించుకొని 7వ ఎపిసోడ్లోకి వచ్చేసాం. కూతురి కోసం రోజులు, వారాలు, నెలలు రామయ్య వెతుకుతూనే ఉన్నాడు. ప్రతి పండగకి సిరి కోసం ఒక కొత్త చీర కొనడం మాత్రం మానలేదు. తన సిరి ఎప్పటికైనా ఒకరోజు తమ ఇంటికి వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ దంపతులు. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఆకాశమంతా మేఘాలు కమ్ముకున్నాయి. చల్లని గాలి ఇంటి కిటికీలను మెల్లగా తాకుతుంది. లక్ష్మమ్మ అప్పటికే మెల్లిగా నిద్రలోకి జారుకుంది. కానీ రామయ్యకు మాత్రం ఏమాత్రం నిద్ర రావడం లేదు. అతను నెమ్మదిగా లేచి బీరువా దగ్గరకు వెళ్ళాడు. బీరువా తలుపులు తెరిచాడు. అందులో సంవత్సరాలుగా సిరి కోసం కొన్న కొత్త చీరలు జాగ్రత్తగా మడతపెట్టి ఉన్నాయి. ప్రతి చీరను తన చేతిలోకి తీసుకొని రామయ్య ఇలా అనుకున్నాడు. సిరి, ఒక్కసారి చూసి నువ్వు మా ఇంటికి రా అమ్మా. సిరి, నాన్నని గుర్తు చేసుకోవట్లేదా అమ్మా సిరి అని తలుచుకుంటూ ప్రతి ఒక్క చీరను చూస్తూ తన కూతురు మనసులో తలుచుకుంటూ మళ్ళీ బీరువాలో పెట్టేశాడు రామయ్య. ఒక ఫోటో ఆల్బమ్ని తీసుకున్నాడు. ఒక్కో పేజీ తిప్పడం మొదలుపెట్టాడు. మొదటి ఫోటో సిరి పుట్టినరోజు. రెండో ఫోటో తండ్రి భుజాలపై కూర్చొని నవ్వుతూ దిగిన ఫోటో. సిరి మూడో ఫోటో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రోజు తీసిన ఫోటో. అలా ప్రతి ఫోటో ఒక్కో జ్ఞాపకంగా రామయ్య మనసు కన్నీటి చుక్కగా మారిపోతుంది. రామయ్య ఆ ఫోటోను గుండెలకు హత్తుకొని మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా సిరి, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు. నాన్నకి నీ మీద ఏ కోపమూ లేదు. నువ్వు ఒక్కసారి వచ్చి నాన్న అని పిలిస్తే చాలు, నా జీవితం ధన్యమైపోతుంది అని సిరి ఫోటోను చూస్తూ నాన్న మాట్లాడాడు. అతని గొంతు వణికిపోతుంది. కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. ఆ సమయంలో నిద్ర లేచింది లక్ష్మమ్మ. రామయ్య దగ్గరికి వచ్చింది. రామయ్యను అలా చూసి, ఏమండి, మీరు ఇంకా నిద్రపోలేదా అని అడిగింది. రామయ్య చిరునవ్వు నవ్వాడు. లక్ష్మి, మన సిరి చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేదో గుర్తుందా నీకు అని అడిగాడు రామయ్య. దానికి లక్ష్మమ్మ కళ్ళు తుడుచుకుంటూ, మన పాప తప్పకుండా మన ఇంటికి వస్తుంది అని చెప్పిన ఆమె గొంతులో నమ్మకం కంటే బాధ ఎక్కువగా ఉంది. రామయ్య మెల్లగా మంచంపై పడుకున్నాడు. ఫోటో మాత్రం ఇంకా అతని గుండెలపైనే ఉంది. బయట వర్షం మొదలైంది. ఆ చినుకుల శబ్దం మధ్య రామయ్య నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. అలా అలా నిద్రలోకి జారుకున్నాడు రామయ్య. ఉదయం సూర్యుడు ఉదయించాడు. లక్ష్మమ్మ ఎప్పటిలాగే ఇంటి పనులు ముగించుకొని టీ తీసుకువచ్చింది రామయ్య కోసం. రామయ్య దగ్గరకు వచ్చిన లక్ష్మమ్మ, ఏమండి, చాలా తెల్లవారింది, లేవండి, ఏమండి, లేవండి అని అడిగింది లక్ష్మమ్మ. కాని రామయ్య పలకలేదు. ఏవండి, టీ తీసుకువచ్చాను, చల్లారిపోతుంది, లేవండి అని మళ్ళీ పిలిచింది లక్ష్మమ్మ. కానీ ఎలాంటి స్పందన లేదు రామయ్య నుంచి. మళ్ళీ టీ పక్కన పెట్టి అతని భుజాన్ని తట్టింది లక్ష్మమ్మ. కానీ అతను ఏమాత్రం కదలలేదు. లక్ష్మమ్మ గుండె ఆగినంత పని అయింది. గట్టిగా రామయ్యను పిలిచింది. కానీ రామయ్య
కళ్ళు తెరవలేదు. ఆమె చేతులు వణికాయి. ఆమె కాళ్ళు ఏం చెయ్యాలో తోచని స్థితిగా నిలబడిపోయాయి. అతని చెయ్యి పట్టుకొని చూసింది. ఆ రామయ్య శరీరమంతా చల్లబడిపోయింది. ఆ క్షణంలో లక్ష్మమ్మ గుండె పగిలిపోయింది. రామయ్య, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అంటూ బిగ్గరగా ఏడ్చింది. ఆ ఏడుపు విని, ఆ అరుపులు విని గ్రామస్తులు రామయ్య ఇంటి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే ఒక డాక్టర్ గారు వచ్చి చూసి మెల్లగా తల ఊపాడు. అక్కడ ఉన్న జనంతో పాటు లక్ష్మమ్మతో కూడా ఆ డాక్టర్ గారు, రామయ్యకు రాత్రి గుండెపోటుతో చనిపోయాడు, నిద్రలోని తనకు గుండెపోటు వచ్చినట్టుంది అనేసి చెప్పాడు ఆ డాక్టర్. ఆ మాట విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. రామయ్య చేతిలో మాత్రం చివరి క్షణం వరకు తన కూతురు సిరి చిన్ననాటి ఫోటోనే ఉంది. ఆ ఫోటోను అతను వదల్లేదు. ఎందుకంటే రామయ్య చివరి శ్వాస వరకు తన కూతురు తిరిగి వస్తుందని ఆశను కూడా అతను వదులుకోలేదు. ఇంతటితో ఈ 7వ ఎపిసోడ్ ముగిసిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ 8లో సిరి తిరిగి వస్తుందా? ఏళ్ల తర్వాత సిరి తన తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఆమె ఊరికి చేరుకునే సమయానికి ఒక హృదయ విదారక దృశ్యం ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఏమిటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.